హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ప్రశ్నించకుండా చూడకుండానే నల్ల సాయిబాబాను తాకు, అసలు నిర్లక్ష్యం చేయకుండా తాకిన గడియలోనే శుభవార్తను వింటావు తల్లి అని ఈరోజైతే అద్భుతమైనటువంటి సందేశంతో మన బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాం. ఆయన మాట వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నా మనసుకు ఎంతో బాధగా ఉందమ్మా. అసలు ఎందుకింత బాధపడుతున్నాను అంటే, అది కూడా నీ విషయంలోనే బాధపడుతున్నాను బిడ్డ. నా బాధకు కారణం ఏంటనేది ఇప్పుడు నీకు తెలియపరుస్తాను. అంతేకాకుండా నువ్వు ఎప్పుడైతే నల్ల సాయిబాబాను తాకుతున్నావు కాబట్టి ఆ గడియలోనే శుభముహూర్తం కూడా వినిపిస్తాను బిడ్డ అని మన బాబాగారు అయితే మనకి ఒక చిన్న కథనైతే చెప్పబోతున్నారండి. మన బాబాగారు ఇలాంటి చిన్న కథనైతే చెప్తున్నారు. ఆయన మాటల ద్వారా విందాము. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి ఏంటంటే చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి దగ్గరైనా కూర్చున్నా నిలుచున్నా ఆ మనుషులంటే ముగ్గురు మనుషులు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. కానీ ఇతను మాత్రం మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువగానే మాట్లాడుతూ ఉంటాడనమాట. దానివల్ల ఆ మిగతా వాళ్ళు అతను ఏమంటారంటే, ఇతడు చాలా వాగుడు వ్యక్తి, తెలివి గలవాడు, నసగాడని అంటూ ఉంటారనమాట. అయితే ఒకరోజు అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేనే ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాను కదా, అందరి ముందు కూడా కల్లా కపటం లేకుండా బ్రతుకుతున్నాను, అయినా కూడా నాకు అందరు కూడా తెలివి తక్కువ వాళ్ళలాగా చూస్తున్నారు, ఒక నసగాడిలాగా అందరు కూడా నన్ను చూస్తూ ఉన్నారు. ఇక నా జీవితంలో నాకు ఎటువంటి విలువ అనేది లేదా? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి నాకు కూడా తెలుసు, తక్కువ మాట్లాడాలి అని, కానీ నా వల్ల కావటం లేదని అతను ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలా ఆలోచించి రాత్రి నిద్రపోతారు. ఉదయాన్నే లేచి దీని గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడనమాట. వెళ్తూ ఉంటే అలా ఒక చెట్టు కింద గురువుగారు అతనికి కనిపిస్తారు. ఇంకా గురువుగారి దగ్గరికి వెళ్ళి అతను ఉండేటువంటి సమస్యకు పరిష్కారాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు అంటే, నాయన, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్న విషయం నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అలా ఎక్కువగా మాట్లాడడం వల్ల జరిగే నష్టాలు కూడా నీకు తెలిసి ఉంటాయి కదా. కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనల్ని వారు ఎలా తెలివి కలవారిని గుర్తించాలనే విధానంగా ఈ విధానాలు మాట్లాడితే మనకు విలువనిస్తారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు కదా. నీ జీవితంలో అత్యంత విలువ, గౌరవం దక్కుతాయి బిడ్డ. మరి ఆ ఒక్క 5 నిమిషాలు తెలుసుకున్నావు అంటే నీ జీవితంలో నువ్వు చాలా తెలివి గలవాడివి, చాలా అదృష్టవంతుడివి, చాలా పెద్దరికం గలవాడివని పేరు తెచ్చుకోవచ్చని గురువుగారు చెప్తారు. అప్పుడు అతడు ఏమంటాడు అంటే, సరే గురువుగారు చెప్పండి అని ఆ 5 నిమిషాల గురించి కూడా అడుగుతాడు. అప్పుడు గురువుగారు చెప్పడం మొదలు పెడతాడు. అందులో మొదటిది, నువ్వు నీ మాటలను వేరే వారికి చెప్తున్నప్పుడు వారు నీ మాటలు గనక అర్థం చేసుకోకుండా ఉంటే ఆ మాటకి విలువ ఇవ్వనట్టే కదా. అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వారు నేను ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా బాధ పెడుతున్నారని వారికి నువ్వు ఇలా చెప్పకూడదు. ఇలా చెప్పకూడినప్పుడు కూడా వాళ్ళకి అలాంటి విషయాలు మాట్లాడకూడదు. నువ్వు వారికి ఎంత చెప్తున్నా కానీ వారు నీ మాటలు గనక అర్థం చేసుకున్నప్పుడు, నువ్వు ఎంత చెప్పినా కూడా నీ మాటలకు వాళ్ళు విలువ ఇవ్వనప్పుడు అటువంటి వారితో నువ్వు మాట్లాడడం అనవసరం. అటువంటి స్థానంలో నువ్వు మౌనమే అత్యంత అవసరమని గుర్తించాలి. అంతేకాకుండా మనలో ఉన్న దుఃఖాన్ని వారికి చెప్తే వారు వింటారా లేదా, వారి మనస్తత్వం ఎలాంటిదో కూడా ఆలోచించి చెప్పాలి నాయన. అంటే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ బాధను వేరే వారికి పంచడం నువ్వు వెళ్ళేటప్పుడు వారు వినడానికి సిద్ధంగా ఉన్నారా, అసలు ఈ బాధలు వాళ్ళు వింటారా, వింటే అర్థం చేసుకుంటారా అని ఆలోచించి మాత్రమే వారికి చెప్పాలి. వారికి ఎటువంటి పట్టవనుకున్నప్పుడు నీ దుఃఖాన్ని వారికి చెప్పాల్సిన అవసరమే లేదు నాయన అంటూ గుర్తుంచుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏంటంటే, బిడ్డ, మన ముందు ఎవరైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు ఆ విషయం అనేది అంటే ఆ విషయం పూర్తిగా తెలిస్తేనే అది ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేస్తే తొందరగా ఉంటుంది, లేకపోతే ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పని మీకు లేదంటవుతుందని విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే సలహా ఇవ్వాలి. అలా నీకు ఏ విషయం గురించి కూడా తెలియకుండా మధ్యలో నువ్వు దూరి దాని గురించి సలహా ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది బిడ్డ.
ఇటువంటి విషయంలో మౌనం చాలా అవసరం అని చెప్పారు ఆ గురువుగారు. ఇక మూడవది ఏంటంటే గనక, ఆ వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని వ్యక్తి గురించి చెప్పడం గనక ప్రయత్నిస్తున్నప్పుడు, నువ్వే మూడో వ్యక్తి గురించి నిరాశగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. లేదా అతని మాటలు వినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అతను లేనప్పుడు అతను నీ దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు అంటే, రేపు నువ్వు లేనప్పుడు నీ గురించి అందరి ఎదురుగా చెప్తాడు అని చెప్పి గుర్తించాలి బిడ్డ. కనుక ఎప్పుడైనా సరే అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతన్ని భవిష్యత్తులో నిందల పాలు చేస్తుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి బిడ్డ. ఎందుకంటే రేపు వారు ఒకటయ్యి నిన్ను పగవాళ్ళలాగా భావించే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగో విషయం ఏమిటంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం బిడ్డ. నీ మీద ఎవరికైనా కానీ లేదా ఎవరి మీదైనా కానీ నీకు కోపంగా ఉన్నప్పుడు, లేదా నీ ఎదురుగా ఎవరైనా కోపంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఆ కోపంగా ఉండే వ్యక్తుల పట్ల నువ్వు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆ కోపం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, అయ్యో ఇలా మాట్లాడని, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వారు కోపంగా ఉండి ఒక మాట అన్నారు కదా అని నేను కూడా ఒక మాట అంటానే అని నువ్వు అనుకుంటే, ఆ మాటలు గుర్తించుకొని భవిష్యత్తులో మీరు మళ్ళీ మాట్లాడుకునే అవకాశం అనేది నీకు రాకపోవచ్చు బిడ్డ. కనుక ఈ విషయం కూడా నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక ఐదవది ఏంటంటే కనుక, బిడ్డ, ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి నీ బాధలని నీ దుఃఖాలని చెప్తున్నప్పుడు వారి మాటలకు నువ్వు పూర్తిగా వినాలి. అలా వినకుండా వారి బాధలు చెప్పడం సగం మొదలుపెట్టిన తర్వాత, ఆ సగంలోనే నువ్వు మళ్ళీ ఆ బాధలను నువ్వు ఇలా చేస్తే వచ్చాయి, ఆ మాట అంటే నీకు బాధ కలిగింది, నీకు ఇందుకే ఈ బాధపడుతున్నావు అని వాళ్ళకు సగం చెప్పేలోపే వాళ్ళని ఇంకా బాధకు గురి చేసే మాటలు మాట్లాడకూడదు బిడ్డ. వారు బాధతోనే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధలని చెప్తే వారికి మనసు కొంచెం తేలికనిస్తుంది. అప్పుడు నువ్వు ఏది చెప్పినా కూడా దానికి సలహాగా భావించి ఉంటారనమాట. నా బాధలన్నీ కూడా ఇంకా తొలగిపోతాయని ఆలోచించుకునే అవకాశం కూడా వస్తుంది. అలా కాకుండా వారి బాధలను నువ్వు పూర్తిగా వినకుండా మధ్యలోనే నువ్వు కట్ చేసి మాట్లాడితే నీ యొక్క మాటలు వారు ఏమాత్రం అర్థం చేసుకుంటారంటే, నా బాధలు వారు వినడం ఇష్టం లేదు, అందుకని ఏదో ఒక రూపంలో దాటేస్తున్నారని మరొకసారి నీ మీద ప్రేమతో వచ్చిన వారు కూడా నేను దూరం పెట్టి అవకాశం ఉంది బిడ్డ. కనుక ఎప్పుడు చెప్పిన ఈ 5 విషయాల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఈ 5 విషయాల్లో నేను చెప్పినట్టుగా నీ ప్రవర్తన లేదు గనకనే నలుగురు కూడా నేను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందరిలో కూడా నువ్వు కోపంగా ఉన్న వ్యక్తిలాగా లేదా మనసులోని వ్యక్తిలాగా అందరూ గుర్తిస్తున్నారు. అలా గుర్తించడం నాకు చాలా బాధగా ఉంది తల్లి. ఎందుకంటే నువ్వు ఏంటని పూర్తిగా మీ తండ్రికి మాత్రమే తెలుసు కదా బిడ్డ. నువ్వు చాలా మంచి వ్యక్తివి, నీకు చాలా మంచి మనసు ఉంది, నలుగురిని అర్థం చేసుకోగలవు. ఎవరైనా బాధపడుతున్నా కానీ, ఎవరైనా ఏడుస్తున్నా కానీ వెంటనే నీ కళ్ళను నుంచి కన్నీళ్లు జారడం ఎన్నోసార్లు గమనించాను బిడ్డ. అటువంటి నిన్ను చాలా మంచిగా అందరు గుర్తించాలి తప్పితే అందరు కూడా నిన్ను స్వార్థపరులాగా గుర్తిస్తున్నారు. అదే నా మనసుకు చాలా బాధగా ఉంది బిడ్డ. ఈరోజు నువ్వు నల్ల సాయిబాబాను తాకావు కాబట్టి ఇప్పటితో నీకున్నటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి బిడ్డ. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాలను జీవితంలో నువ్వు వెంటనే కాకపోయినా చిన్న చిన్నగా అలవాటు చేసుకునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే నువ్వు చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ. ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్నా కానీ, వ్యాపారం చేయాలన్నా కానీ, ఏదైనా నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలన్నా కానీ నీ మాట మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి మాటను ఎప్పుడు కూడా ఎలా వాడితే నువ్వు తెలివిగల వాడిలాగా గుర్తింపు పొందుతావో ఈ 5 విషయాలు కూడా ఇప్పుడు చెప్పాను బిడ్డ. నీ తండ్రిగా నేను చేయవలసిన పూర్తి బాధ్యత చేశాను. అంటే ఒక తండ్రిగా నీకు చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పాను. బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నీకు లక్ష్మీ కటాక్షం కూడా అనుగ్రహించే అవకాశం త్వరలోనే ఉంది బిడ్డ. ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ తండ్రి మీదే ఆధారపడి ఉంది. కాబట్టి నేను నీకు ముందుగానే నేను చెప్తున్నాను బిడ్డ, నువ్వు జాగ్రత్తగా అలవర్చుకుంటే ఈ గడియలోనే నువ్వు
నీకు శుభవార్త వినాలనుకుంటున్నావో అది తప్పకుండా దొరికే తీరుతుంది. ఏదైతే ఎదురు చూస్తున్న వార్త ఉందో అది తప్పకుండా జరిగితే మంచి భవిష్యత్తు ఉంటుందని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగి తీరుతుంది బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. చాలా గొప్ప వ్యక్తిగా స్థిరపడతావు బిడ్డ. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా కానీ, ఏదైనా కానీ నువ్వు పనిచేసే దగ్గర స్థిరపడాలన్నా కానీ ఈ మాట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి మాటను ఎప్పుడు కూడా ఎలా వాడితే నువ్వు తెలియగల వాడిలాగా గుర్తింపు పొందుతావో ఈ 5 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని చెప్పి సాయిబాబా చెప్తూ ఉంటాడనమాట. నువ్వు చేయవలసిన పూర్తి బాధ్యత చేశాను. ఒక తండ్రిగా నీకు చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పాను. బిడ్డగా నువ్వు వాటిని పాటించి వాటిని నువ్వు చక్కగా అలవర్చుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకుంటే గనక నువ్వు చేసే ఉద్యోగం అనేది అభివృద్ధి చెందుతుంది. అందులో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నువ్వు చేసే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా నీకు లక్ష్మీ కటాక్షం కూడా నీకు అనుగ్రహించే అవకాశం త్వరలోనే ఉంది బిడ్డ. ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ నీ యొక్క జాగ్రత్తలన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ తండ్రి మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి నేను నీకు ముందుగానే నేర్పుతున్నాను బిడ్డ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ